హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. మన దేశ చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. అలాంటి ఒక అద్భుతమైన ప్రదేశం భీంబేట్కా కేవ్స్. ఇది కేవలం కేవ్స్ మాత్రమే కాదండి, అతి ప్రాచీనమైన భారతదేశ జీవన శైలికి ఒక టైం మిషన్ లాంటి ప్రదేశం. వీటి గురించి కొన్ని సీక్రెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇవి పిరమిడ్స్ కంటే పాతవని చెప్తున్నారు. అంటే భీంబేట్కా కేవ్స్లోని చిత్రాలు 30,000 సంవత్సరాల కంటే పాతవి. భీముడు ఇక్కడ విశ్రాంతి తీసుకునే సమయం అని అంటారు. అంటే భీముడు బేటకా అంటారు, భీమా సీట్ అని, అందుకని దీనికి భీంబేట్కా అని పేరు వచ్చింది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇక్కడ ఎరుపు, తెలుపు, గోధుమ రంగులతో చిత్రాలు అనేవి ఆ రోజుల్లో వేశారు. అవి ఇప్పటికీ అలానే ఉన్నాయి. ఇక్కడ వేరు వేరు జంతువుల చిత్రాలు, నృత్యాలు, జానపద దృశ్యాలు, ఇవన్నీ ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా, అంటే వేరు వేరు కాలాల్లో వేసిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని జంతువులు పైన రకరకాల హెడ్స్ అండ్ టైల్స్ కానీ అలా చించారు వాళ్ళు. అంటే ఆ రోజుల్లోని యూనికార్న్ బొమ్మలు, ఒంటి ముక్కుతో ఉన్న జంతువుల బొమ్మలు, అవన్నీ ఇక్కడ నీట్గా చిక్కు చెదరకుండా ఉన్నాయండి. సంగీతాన్ని ప్రేమించే వాళ్ళని ఆ రోజుల్లో ఇక్కడ నిదర్శనంగా కొన్ని నృత్యాలు కానీ డ్రమ్స్ కానీ పట్టుకొని ఉన్న చిత్రాలు ఉన్నాయి. 1957లో కనుగొన్నారంట. అంటే ఇంత లేటుగా దీన్ని వెలుగులోకి తీశారు. ఇప్పటికీ అక్కడ ఆదివాసులు ఈ గుహల్ని పవిత్రంగా భావిస్తారు. కొన్ని గుహల్లో వారు పూజలు కూడా చేస్తూ ఉంటారు. భీంబేట్కా గుహలు మానవ చరిత్రలో ఒక అద్భుతమైనవి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి టాక్స్ ఆఫ్ తన్వి. వీడియో నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్.